అలా గుంటూరు నగర మేయర్ గారు శ్రీ కోదలమూడి రవీంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మన గుంటూరు పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పైకెక్కవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారిని పైకెక్కవలసిందిగా కోరుతున్నాం. అట్లే మన మేయర్ కోదలమూడి రవీంద్ర గారిని కూడా పైకెక్కవలసిందిగా కోరుతున్నాం. ఓపెన్ చేయండి, పైకి వెళ్తాను. మ్యూజిక్ సౌండ్ పెట్టాయి. సౌండ్ జోహార్ ఇండియా, 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 జోహార్ ఇండియా. ఒక్కలాగే తెలుగుదేశం పార్టీ, ఒక్కలాగే తెలుగుదేశం పార్టీ, ఒక్కలాగే పెమ్మసాని గారి నాయకత్వం, ఒక్కలాగే పెమ్మసాని గారి నాయకత్వం.
శ్రీను మైకి శ్రీను రాజేష్ మైకి ఇక్కడ మైకి సారు మైకి అక్కడే 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 ఇచ్చా సౌండ్ పెంచు అబ్బాయి సౌండ్ పెంచు ఈరోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి యుగ పురుషుడు, తెలుగు జాతి కోసం ఢిల్లీని గలగలలాడించినటువంటి నాయకుడు, మన తెలుగు ముద్దబిడ్డ, మన అన్న ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలకి మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇచ్చేసిన ఎన్టీఆర్ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇది ఎన్నో సంవత్సరాల కళ. ఇక్కడ ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవాలని కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఓపెన్ అవ్వలేదు. ఈరోజు ఎంపీ గారి అమృత హస్తాలతో మా అందరి యొక్క ఈ సమక్షంలో మనందరం సంతోషంగా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఊరు వాడ ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ దీనికి కూడుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కమిటీ మెంబర్లకి, విచ్చేసిన అభిమానులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నాని మేయర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ శాంతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగు వాడి గౌరవాన్ని పెంచడానికి, ఆత్మశైర్యాన్ని నింపడానికి, ప్రపంచంలోనే తెలుగువాడు తలెత్తి తిరగడానికి, ఢిల్లీ సింహాసనాన్ని ఎదిరించి ఆంధ్రుల వైపు ఆత్మగౌరవాన్ని నిలబడడానికి ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఆయన ప్రజల్లో గుండెల్లో ఉంటాడని ఇలాంటి విగ్రహాలు పెట్టినందుకు మనమంతా గర్వపడుతూ ప్రతిసారి ఆయన చూసినప్పుడు ఆయన ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన గౌరవాన్ని నిలపాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ గౌరవం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రాజా వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ముందుగా నివాళులు అర్పిస్తూ, ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకోవడం అంటే ఏదో ఊరకలేదు అన్ని విగ్రహాల్లాగా కావాలని నా భావన. ఎందుకంటే తెలుగు ప్రజలకి ఆయన ఒక ఆత్మ గౌరవానికి సూచిక ఎన్టీఆర్ గారి విగ్రహం చూస్తున్నాం. సో ఎన్టీఆర్ గారు అనే మనిషి ఈ భూమి ఉన్నంతకాలం, ఈ ప్రజానికి ఉన్నంతకాలం కూడా చిరస్థాయిగా ఉండేటటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా అలాంటి మహానుభావుల్ని, ఆశయాల్ని వాళ్ళ అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అసోసియేషన్ వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసుకుంటాను. జై హింద్. ఇప్పుడు మన గుంటూరు పార్లమెంటు ముద్దుబిడ్డ, మన కేంద్ర సహాయ మంత్రి వర్యులు, భారతదేశంలోనే పార్లమెంటులో అత్యంత ధనవంతుడైనటువంటి, నేను నీతి నిజాయితీతో సంపాదించుకున్నానని దమ్మున్నటువంటి నాయకుడు, చూపించినటువంటి నాయకుడు
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలుగు నేల గర్వపడేలా, తెలుగు బిడ్డ తలెత్తుకునేలా అక్షరాస్యులందరినీ వెతికి మరీ అసెంబ్లీకి పంపించి రాజకీయ పాఠాలు నేర్పినటువంటి తెలుగు సింహం అన్న నందమూరి తారక రామారావు గారు. పేద ప్రజల కోసం పుట్టినటువంటి సిద్ధాంతం, ఢిల్లీ పీఠాన్ని కుదిపినటువంటి ఒక ధర్మ పీఠం, అన్నగారి ఆలోచన రూపం మన తెలుగుదేశం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అన్నగారు ఒక్కసారి మీరు చూస్తే విగ్రహాలు అనేది ఒకప్పుడు అభిమానంతో, ప్రేమతో ఆ వ్యక్తులు చేసినటువంటి గొప్ప ఆలోచనలను ప్రతిబింబించే విధంగా విగ్రహాలు పెట్టుకునేటువంటి సంస్కృతి మొదట్లో తయారైంది. అయితే మనకి ఎంత అభిమానం, ప్రేమ ఉన్నా కూడా ఏ విగ్రహం పెట్టినా కూడా ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, అదేవిధంగా వారి ఆశయాలు ప్రతిబింబించాలి. ఆ విధంగా ఇప్పటి వరకు నేను చాలా విగ్రహాలు చూస్తా ఉన్నాను. కానీ ఈ విగ్రహం పెట్టిన తీరు అంటే రోడ్డుకు అడ్డం లేకుండా పక్కన ఒక స్థలంలో అందరికీ కనపడే విధంగా అద్భుతంగా ఈ విగ్రహాన్ని పెంచినటువంటి హనుమంతరావు గారికి, వారి కమిటీ సభ్యులకి అందరికీ కూడా మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు విగ్రహాలంటే కులాల మధ్య పోరాటం, రాజకీయ పార్టీల మధ్య పోరాటం లాగా తయారైంది. ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో ప్రతి 500-1000 గజాల మధ్యలో ఒక విగ్రహం వెలుస్తా ఉంది. దీనికి అన్ని పార్టీలు కూడా స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడే వస్తా ఉంటే కొన్ని నడి రోడ్డులో విగ్రహాలు వెలుస్తా ఉన్నాయి, ట్రాఫిక్ అడ్డంకి అవుతా ఉంది. నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా క్లియర్ గా చెప్పాం, ఏ పార్టీ వారైనా సరే దయచేసి ట్రాఫిక్ కి ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దు అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. వ్యక్తిగత ప్రాపర్టీస్ మీ స్థలంలో కానీ మీ వాటిలో మీరు విగ్రహం పెట్టుకోండి, లేదంటే పార్కులు లోపల పెట్టుకోండి, కానీ ప్రజలకు ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు ప్రజలందరూ కూడా ఈరోజు అభివృద్ధి కాంక్షిస్తా ఉన్నారు. ఇంత ముందు కూడా చెప్పాను నేను, దేవుడు 40 సంవత్సరాల తర్వాత కొత్త రఘురామయ్య గారి తర్వాత మళ్ళీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక మంత్రిత్వ శాఖ వచ్చింది. ఎవరి గ్రహాలన్నా కానీ వచ్చింది మొట్టమొదటిసారి. వచ్చినప్పుడు ప్రతి నిమిషం కూడా మనం ఎక్కడెక్కడ నిధులు అవసరం అవుతున్నాయో, ఎక్కడెక్కడ ఆగిపోయి 20-30 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టులు మీరు చూస్తే అన్ని బ్రిడ్జ్లు, నంది వెలుగు 10 సంవత్సరాలు ఆగిపోయింది, శంకర్ విలాస్ 30 ఏళ్ల నుంచి దానికి కనీసం అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక్కడ నార్ల ఆడిటోరియం 1999లో శంకుస్థాపన చేసి మొండి గోడల మధ్య ఎదురు చూస్తా ఉంది, ఎవరు దీన్ని పూర్తి చేస్తారా అని. ఈ విధంగా ఎక్కడ పట్టిన రైల్వే గేట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ లో ట్రావెల్ చేయాలంటే ఒక్కొక్కసారి అర్ధగంట ఆగిపోతా ఉన్నాం. శ్యామలా నగర్ దగ్గర పోతే అక్కడ గేట్లు ఇబ్బంది. జీజీహెచ్కి పోతే పేషెంట్లందరినీ బయట టెస్టులకు రాస్తారు, సిటీ స్కాన్లకు బయట పంపిస్తారు, కొంతమంది డాక్టర్లు టైంకి రారు. ఎక్కడ పట్టిన శానిటేషన్ ప్రాబ్లం, కాలువల్లో నిండా అంతా కూడా ప్లాస్టిక్ చెత్త, రోడ్లన్నీ గుంతలు. ఇటువంటి సమస్యలతో మాకు గుంటూరు స్వాగతం చెప్తే ఈరోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మీరు చూస్తా ఉన్నారు ఏ విధంగా ప్రతి బ్రిడ్జి శాంక్షన్ చేపించాం. మీకు ఆ రోజు చెప్తా ఉన్నాం, ఈ బ్రిడ్జిలన్నీ కూడా వచ్చే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి గుంటూరు ప్రజలకి అందిస్తామని కూడా మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతున్న ఈ రోజుల్లో అన్ని మతాలు, కులాలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలందరినీ మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, దయచేసి సహకరించండి.
రోడ్ల మధ్య దేవాలయాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఉంటే మీరు అందరూ కూర్చొని మీకు కావాల్సిన వేరే ప్రాంతాలకు తరలించి వాటిని ప్రజా రోడ్డు రవాణాలో కలపాలని మీ అందరినీ నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఏదో ఒక రోజు విగ్రహాలన్నీ కూడా రోడ్డుకి ఎక్కడైతే అడ్డంగా ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలి. ఏదో ఇవాళ కాకపోతే రేపైనా కొత్త వాటికి పర్మిషన్ ఇవ్వద్దు. ఎవరైనా పర్మిషన్ ఇచ్చినా కూడా ప్రజలు కూడా మా ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయండి అని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అందరూ అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక సిద్ధాంతాల ప్రకారం పెట్టారు. మన కార్యకర్తలు కూడా సమాజం మెచ్చుకునే విధంగా ఉండాలి అని చెప్పారు. మనం కూడా రూల్స్ ఏదో కొంతమంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు నేను ఈ ప్రాంతంలో క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా ఫ్లెక్సీలు కట్టేసేవాళ్ళు. విడుదల రజనీ గారు రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద అన్ని సర్కిల్లో పెట్టారు. మేమేమో మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి బిల్ బోర్డులు ఎక్కడ ఉన్నాయో ఆ బిల్ బోర్డులో తప్పించి ఒక్క దగ్గర కూడా ఎక్స్ట్రా వేయలేదు. ఆ విధమైన సిద్ధాంతాలు ఫాలో అయ్యాం మేము. నేను మీ అందరినీ కోరుకునేదంటే మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు చెట్లకు కానీ ఇంకో దానికి కట్టవద్దు. దయచేసి వీళ్ళు ఫ్లెక్సీలు కోరుకునే నాయకులు ఎవరు ఇక్కడ లేరు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మీ అభిమానం మాకు అర్థమవుతుంది, మేము చేసేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ప్రత్యేక అభిమానం మాకేమీ అక్కర్లేదు. దయచేసి ఈ ప్రాంతాన్ని అత్యంత సుందరమైన ప్రాంతంగా దేశంలో నంబర్ 1 పార్లమెంటుగా చేయాలనే లక్ష్యంతో మేము వర్క్ చేస్తా ఉన్నాం. దానికి మీ అందరి సహకారం అందిస్తే అదే మాకు మీరు ఇచ్చే అభిమానాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఆదర అభిమానాలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. ఆగాగు చిను తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే మన ప్రీతమ నాయకుడు గల్లా మాధవ్ గారు, మన పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు గండికోట యువరాజు వంశానికి చెందిన కమ్మసాని जोहार एनटीआर, अमर रहे एनटीआर, अमर रहे एनटीआर. वर्धिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्धिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्धिल्लाली నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అమర్ రహే ఎన్టీఆర్. కేంద్ర మంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు ఇప్పుడు విగ్రహావిష్కరణ గావించారు.
గండికోట యువరాజ్ శ్రీమాన్ బ్రహ్మసారి చంద్రశేఖర్ గారు అన్నగారికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. కేంద్ర మంత్రులు అన్నగారి ఆశయాలను పునరుద్ధరించుకున్నారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. పశ్చిమ డైనమిక్ ఎమ్మెల్యే మాధవ్ గారు, నగర మేయర్ యువ నాయకుడు కోయలమూడి రవీంద్ర గారు, కేంద్ర పార్లమెంట్ శాఖ మంత్రులు, గ్రామీణ పౌర కమిటీ వాళ్ళ ఫోటో దిగండి. ముద్దురాజు గారు, ముద్దురాజు గారు సీనియర్ నాయకుడు రాజీ కార్పొరేటర్ ముద్దురాజు గారు ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. నిమ్మల శేషయ్య గారు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ కోసం అవకాశం కార్పొరేషన్ ఎందుకు ఆరాగ్యం తీసుకున్నాను నిలబడేవాళ్ళు ఫోటో బాగా వచ్చింది. ఏంది కాదు కాదు నువ్వు చెప్పు ఒకటి చెప్పండి, నీకు అర్థమవుతుంది. బయటకు వచ్చాడు చాలా చెప్పయింది. ఎందుకట్లా
ఎంపీ గారి దారి వాళ్ళపై బాబు దారి ఉండి బాబు ఎంపీ గారికి దారి వాళ్ళ ఎంపీ గారి దారి వాళ్ళు ఎక్కువ ఎవరో దారి ఉండి కొంచెం కేంద్ర మంత్రివర్యులకు రావు గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా దీనికి పూనుకొని చక్కగా దీన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అనేక అనివార్య కార్యక్రమాల వల్ల ఈ యొక్క విగ్రహాన్ని ఇప్పటిదాకా కూడా దాన్ని రెడీ అయినా కూడా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం చేయలేకపోయింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇది జరిగింది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాక కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ చెప్పారు, దారికి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదు, ఈ విగ్రహం చాలా ప్రత్యేకంగా పక్కన ఏర్పాటు చేశారు, చాలా సంతోషం అని చెప్పారు. నిజంగా అది చాలా అభినందనీయం. కమిటీ వాళ్ళందరికీ కూడా ఇందు మూలంగా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నారు. నేను 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పెరిగాను. అదేవిధంగా దాదాపు 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. అమెరికాలో కూడా ఒక కామన్ మ్యాన్కి జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంకొకళ్ళ దగ్గరికి కానీ. ఈరోజు మనం గుంటూరుకు వచ్చిన తర్వాత నేను లాస్ట్ 1 year నుంచి చూస్తూ ఉంటే రోడ్ల మీద ప్రతి 100 మీటర్లకు ఒక విగ్రహం, గుడి, మసీద్, చర్చి, రోడ్లకు అడ్డంగా. ఇందులో కూడా రకరకాల కారణాలు, అన్ని పార్టీలు, ఏ పార్టీ అని కాదు, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు, లోకల్ నాయకులు వారి వారి పరిస్థితుల దృష్ట్యా ఈ విధంగా పెడతా ఉన్నారు.
పెట్టడంతో గుంటూరు అంతా కూడా విగ్రహాల నగరం అయిపోయింది. ఈ రోజున ఈరోజు ఈ విగ్రహం కూడా ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చామంటే దీని రోడ్డు పక్కన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా అమర్చారు. ఇది చేసిన వీరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి మహానుభావుల వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ప్రతిబింబిస్తాయి. అయితే నేను పత్రికాముఖంగా అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడా కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవద్దు. మీరు పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్లో ఒక సైడ్కి పెట్టుకుంటే తప్పకుండా వస్తాం, మేము ఆశీర్వదిస్తాం. ఇది అన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ప్రాంత ప్రజలందరినీ, అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక మనిషి ట్రాఫిక్లో చిక్కుకొని హాస్పిటల్కి వెళ్ళలేకుండా హార్ట్ అటాక్తో కానీ ఇంకో దానితో కానీ చనిపోతే దానికి కుల మతాలు అనేవి ఉండవు, ఎవరైనా సరే చనిపోవాల్సింది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కుల మతాల వాళ్ళు గుళ్ళని, మసీదుల్ని, చర్చిల్ని మరొక్కసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. రోడ్డుకి ఉంటే అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను మీరు చూస్ చేసుకోండి, మేము ఏదైనా సహాయం చేస్తాం, తొలగించండి. అదేవిధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మొత్తాన్ని తొలగిస్తాం. అదే రోజు అని చెప్పంగానే ఏదో ఒక రోజు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉన్నాయన్నీ తీసేయాల్సిన సమయం ఉంది. దయచేసి కొత్తవి మాత్రం పెట్టద్దు. థ్యాంక్ యూ. ఇది ప్రజల తిరుగుబాటు, ఈ ప్రజల తిరుగుబాటు, ఈ ప్రజల తిరుగుబాటు, ఈ ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండర్రా చేస్తే మీ ఊర్లోనే నీకు పుట్టుకథలు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. Song mixed by DJ Phil.